ఎన్టీఆర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని విజయవాడ పార్లమెంటరీ వైసీపీ సమన్వయకర్త కేశినేని నాని, తిరువూరు ఇన్ఛార్జి నల్లకట్ల స్వామిదాసు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ, 2 ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 260 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన 2 తెలుగు రాష్ట్రాల భక్తులు. కల్పవృక్షంగా ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి స్వానుభవం ఉంది. అలాంటి వారందరూ కూడా గుప్త దానాలు చేస్తూ ఉంటారు, ప్రత్యక్ష దానాలు చేస్తూ ఉంటారు. తమకు కృతజ్ఞతాపూర్వకంగా భక్తి పురస్సరంగా స్వామికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భూదాహానికి ఒంటిమిట్ట కొత్త మాధవరం గ్రామంలో చేనేత కుటుంబం బలైందని రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దివి రాంబాబు అన్నారు. రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన వైసీపీ నేతల్ని అరెస్టు చేసి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సెంటర్ లో క్యాండిల్ వెలిగించి నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దివి రాంబాబు మాట్లాడారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామ చేనేత కుటుంబానికి చెందిన పాల సుబ్బారావుకు చెందిన 3 ఎకరాల భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్రమంగా లాక్కోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్యలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లాది రామకృష్ణ, చెరుకుపల్లి టౌన్ టీడీపీ నాగుల పున్నారావు, కందుల వెంకటేశ్వరరావు, వి శ్రీనివాసరావు, దివి శ్రీనివాసరావు, ఎంఆర్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు. जोहार बाल सुब्बाराव, जोहार बाल सुब्बाराव, जोहार बाल सुब्बाराव कुटुंबం నశించాలి వైసీపీ దౌర్జన్యం, నశించాలి వైసీపీ దౌర్జన్యం, నశించాలి వైసీపీ దౌర్జన్యం. చనిపోయిన వారి చెట్టు భూమిని 1 సంవత్సరం క్రితమే వైసీపీ కార్యకర్తలు అడంగల్లో కూడా మొత్తం రెవెన్యూ వాళ్ళని ఆకట్టుకొని మొత్తం వాళ్ళ పేరు బదలాయించుకుంటే ఆ తెలుసుకున్న బాలసుబ్బారావు కుటుంబీకులు ప్రతినిత్యం ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మా ఆస్తిని
పలానా వాళ్ళు బదిలీ చేశారు కనుక దాన్ని మా ఆస్తి మాకు ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. కానీ అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఎవరూ స్పందించకపోవడంతో ఆ చేనేత కార్మికులు అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడి ఎంత కర్కశంగా ప్రాణాన్ని తెగించి బాలసుబ్బారావు అనే అతను రైలు పట్టాలకి తలకాయలు పెట్టి చనిపోవటం, అలాగే భార్య కూతురు ఇంట్లో ఆత్మహత్యగా చేసుకుని వికత జీవులుగా పడిపోయి ఉండటం ఇరుకు పొరుగు చూసి చెలించిపోయి వైసీపీ వాళ్ళ దర్శనం ఎక్కడైనా అరికట్టాలని చెప్పి వాళ్ళు. బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సినిమా వారి చేత ప్రచార సరళి ఉధృతంగా బాపట్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఒక పక్క తనయుడు, ఒక పక్క శ్రీమతి, ఒక పక్క సినీ రచయిత కోన వెంకట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోన రఘుపతి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కర్లపాలెం మండలం నాగరాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామిరెడ్డి, ఏడుకొండలు, జై భారత్ రెడ్డి, అమీర్ బేగ్, షేక్ సలాం, తాజు తదితరులు పాల్గొన్నారు. మనకి కరోనా ఇన్ఫెక్షన్ పోయింది, 2 సంవత్సరాలు కరోనా పోయింది మనకు 3 ఏళ్ళు మనం బతికింది అక్కడ. అది 3 ఏళ్ళలో మానవత్వం ప్రకారంగా మా ఊరు 2 ఎకరాల చెరువు మా ఊరు పేరు రీచ్ చేపిస్తే మా ఓట్లన్నీ మీరే చేసుకోండి. పంచాయతీ వార్డు నెంబర్ 3 నెంబర్ తెలుసుగా చెప్తా పాయింట్ మాకు 2 ఎకరాల చెరువు కూడా రీచ్ చేపింది. సరే రండి గెలుస్తాడు కొనరాకపోతే సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో క్లౌడ్ కంప్యూటర్ పై వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT విభాగం వారి ఆధ్వర్యంలో మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటరింగ్ పై వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఈ వర్క్ షాప్ ను CH గోపిరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాధిపతి డాక్టర్ S ఇంద్రనీల్ తెలిపారు. ఈ వర్క్ షాప్ లో అమెజాన్ వెబ్ సర్వీస్ ను ఉపయోగించి క్లౌడ్ కంప్యూటరింగ్ తో పెద్ద డేటాను తయారు చేయడం మరియు అవసరాలకు తగిన విధంగా డేటాను పొందుపరచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బై డిఫాల్ట్ అవసరం T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉంది కదా, మా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉంది కదా, అంటే అది చూస్ చేసుకుంటే తక్కువ కాస్ట్ 0.00% మీకు బిల్లింగ్ పడుతుంది. ఓకేనా? కాల్ కింద పెట్టు. ఎవ్రీబడి ప్లీజ్ చూస్ T2.micro బై డిఫాల్ట్ అదే ఉంటుంది. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద స్టెప్ 3. మీకు ఏంటంటే ఆప్షన్స్ ఏమున్నాయో చెప్తున్నాను అంతే. ఓకే, బై డిఫాల్ట్ T2.micro అవుతుంది. ఇట్స్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. వచ్చి ఏం చూస్ చేసుకున్నారు? చూజ్ అండ్
T2.micro with 1 CPU and 1 GB memory. నెక్స్ట్, ఇప్పటి వరకు 3 స్టెప్స్ ఎందుకు చేసాం చెప్పండి? స్టెప్ 1 ఎందుకు చేసాము? బాపట్ల జిల్లా చీరాల బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో చీరాల అభ్యర్థి కాటి మార్క్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్న తిరుపతిలో జరిగిన సమావేశంలో చీరాల నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి నన్ను మా పార్టీ అభ్యర్థిగా నిలిపినందుకు నా వంతు కృషి చేస్తానని, నియోజకవర్గ ప్రజలు అందరూ నాకు అండగా ఉండి మాకు మా పార్టీకి ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీలు 2 కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చాయి. ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వెళతాయి. బహుజనులు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. గత సంవత్సరం రిటైర్ అయ్యి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఈ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఈరోజు తిరుపతిలో జరిగిన మీటింగ్లో మన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు నన్ను చీరాల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా నియమించినారు. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అంబేద్కర్ ఆశయ సాధన కోసం మణిశ్రీ కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో ఏర్పాటు చేయబడ్డ బహుజన్ సమాజ్ పార్టీలో బెహన్ మాయావతి గారి నాయకత్వంలో బక్కా పరంజ్యోతి గారి రాష్ట్ర సారథ్యంలో నేను ముందుకెళ్ళదలుచుకున్నాను. మీ అందరూ మద్దతుతో నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు మన చీరాల నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ జాతీయ స్థాయిలో కానీ జరుగుతున్న ఈ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ప్రధానంగా 4 పార్టీలు 5 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మనకు తెలుసు. ఇప్పుడు నేను బీసీల ఓట్ బ్యాంక్ నాది, నేను బీసీలో పార్టీని అని చెప్పుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం చేసింది అనేది మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బీసీల కోసం ఈ 40 సంవత్సరాల నుంచి మీరు పార్టీ నడుపుతున్నప్పుడు బీసీలో ఓటు బ్యాంకుతో మీరు గద్దెనెక్కుతున్నప్పుడు ఏ రోజైనా రాజ్యాధికారంలో అసలైన రాజ్యాధికారం చేయడానికి ఇవ్వడం కోసం ఒక ఓటు ఒక మనిషికి ఒకే ఓటు ఇస్తాం, ఒకే వెలుగు గల ఓటుని ఒక మనిషికి ఇస్తున్నాను. కానీ మీరు సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అన్నాడు. ఈ ఓటు ధర ఒక మనిషి ఒక విలువ అంటే అందరూ సమానంగా జీవించగలిగిన రోజే ఈ సామాజిక అసమానతలు, రాజకీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు రూపుమాపినప్పుడు మాత్రమే ఒక మనిషి ఒక విలువను సాధించినట్లు అవుతుంది. అది ఒక్క మన ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధించుకోగలం. ఆ ఓటు హక్కు ద్వారా మాత్రమే బీఎస్పీ పార్టీని విజయవంతం చేసుకుని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకి నిజమైన రాజ్యాధికారం వచ్చింది. ఈ బీసీలో ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంటు మొఖం చూడడం కూడా ఈ బీఎస్పీ పార్టీ మా ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా చట్టసభలు పంపించిన ఘనచరిత్ర బీఎస్పీకి ఉంది. కాబట్టి మీరు బీఎస్పీని ఆదరించండి. ప్రజానీకంలో ఉన్న 90 మంది పరిస్థితిని మార్చడానికి కోసం అందరూ ఏలూరి సాంబశివరావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన పార్టీ నాయకుడు విజయ్ కుమార్ కార్యకర్తలకు సూచించారు. బాపట్ల జిల్లా పరచూరు మండల కేంద్రంలోని కొల్లావారి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ మంచి నాయకుడు, పరచూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఉమ్మడి అభ్యర్థి అయిన ఏలూరు సాంబశివరావును 3వసారి గెలిపించేందుకు ఇరు పార్టీలలోని ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పరచూరు నియోజకవర్గంలో సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఉపయోగపడే గుంటూరు ఛానల్ను పరచూరు వరకు పొడిగించేందుకు 270 కోట్ల రూపాయలను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చినప్పటికీ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రతిపాదికను పట్టించుకోకుండా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పరచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు, కటారి సురేంద్ర, కారంపూడి సందీప్ తేజ, ముత్యాల రాజేష్, తులసి, సునీల్ కుమార్, సుధాకర్, ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గ వరప్రదాయం లాంటిది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ అందించడం కోసం ఉద్దేశించినటువంటి గుంటూరు ఛానల్ ప్రాజెక్ట్ని తీసుకురావడం కోసం వారు చేసిన కృషి. ఆ క్రమంలో ప్రభుత్వం అప్పుడు 270 కోట్ల రూపాయలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా మూలన పడేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గం మీద ఏ విధమైన రైతుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉందనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో సాంబశివరావు గారు పర్చూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతారు, ఎంత నిబద్ధతగా కృషి చేస్తారనేది మనందరికీ తెలుసు. కాబట్టి
వారి గురించి, వారి పనితీరు గురించి ప్రతి గ్రామాన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నూతనంగా వచ్చినటువంటి ఓటర్లను కూడా ఆకర్షించి వారి వైపుగా మనం వారి అభిప్రాయాలు మార్చుకునే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు రిక్వెస్ట్ చేసినట్టు రేపటి నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా, ప్రతి గ్రామంలో వారు నిర్వహించబోయే ప్రచార కార్యక్రమానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు సిఐ చిన్న మల్లయ్యను నీకు రాజకీయాలు చేయాలనే సరదా ఉంటే పోలీస్ యూనిఫామ్ విప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి కండువా కప్పుకొనరా అని కారంపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి రాము అన్నారు. ఈ సందర్భంగా కారంపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి రాము మాట్లాడుతూ కారంపూడి సిఐ చిన్న మల్లయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేటసన్నె గండ్ల ఒక సెంటర్లో టీ తాగుతున్న మా తెలుగుదేశం కార్యకర్తలపై తప్ప తాగి వచ్చిన సిఐ చిన్న మల్లయ్య కారంపూడిలో మీకేంట్రా పని అని మాట్లాడుతున్నాడని, ఇది కారంపూడి కాదు పేటసన్నె గండ్ల అని చెప్పామని తెలిపారు. సిఐ చిన్న మల్లయ్యపై ప్రైవేటు కేసులు వేస్తామని చప్పిడి రాము తెలిపారు. సిఐ చిన్న మల్లయ్య వైకాపా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, పోలీసు అధికారిగా పని చేయట్లేదని, దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అతను మద్యం మత్తులో ఇక్కడ కూర్చున్న చప్పిడి రామన్న మీదకి వచ్చి ఇక్కడ విపరీతంగా అందరినీ భయభ్రాంతులు గురి చేసి షట్టర్లు మూసేపించి అల్చల్ చేసి రివాల్వర్ తీసి అతను కాలుస్తానని నోటి దురుసుగా బూతులు మా నోటితో మేము మీడియాకి చెప్పలేని మాటలు దురుసుగా మాట్లాడి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ మమ్మల్ని రామన్నను తీసుకెళ్ళి కమాండర్ ఎక్కించడం, మమ్మల్ని అందరినీ లాఠీ చార్జ్ చేయడం. ఇక్కడ మొత్తం మీరు ఎక్కడరా నా కొడకల్లారా, మీది కారంపూడిలో మీకేం పని? కరెక్ట్గా అతన్ని సిఏ కానీ ఎస్ఏ కానీ ఈ ఏరియాని అతను నిలబడి మాట్లాడమనండి. ఇది పేట సన్నిగల్లా, ఆ విషయం కూడా అతనికి తెలియదు. ఇది పేట సన్నిగల్లోనే ఉన్నారు చప్పిడి రాము గారు ఉండే ఊరు కూడా పేట సన్నిగల్లే. ఆ విషయం కూడా అతనికి తెలియక అతను వాళ్ళ అబ్బాయి చదువు లేక ఎగ్జాముల్లో డీబార్లు అయ్యి పేపర్ల స్కానింగ్లో దొరికితే మెంటలకి ఏం చేయాలో తెలియక ఇలా ట్రోల్ చేశారు. టీడీపీ నా కొడుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళ మీద విరుచుకు పడుతున్నాడు. అతనికి చేయాలనుకుంటే పార్టీకి యూనిఫామ్ తీసేమనండి, మెల్లో టవల్ వేసుకోమనండి. కానీ గోరంట్ల నాగేశ్వరరావు నేను కానీ చప్పిడి రామని అతను కానీ గతంలో మా మీద ఏమీ లేకపోయినా కానీ బెట్టింగ్ అని ఒక కేసులు అనేవి పెట్టించి మమ్మల్ని అప్పట్లో కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నాం అనే కోణం ఒకటి చూపిస్తున్నారు. మ్యాచ్ జరిగే టైంలో మేము టీ స్టాల్ కాడ ఉంటే టీ స్టాల్ కాడ ఎవడైనా బెట్టింగ్ చేస్తారా? మేము మ్యాచ్ జరిగే టైంలో ఇతన్ని స్టేషన్లో పెట్టారు, మేము స్టేషన్ బయట ఉన్నాం, అక్కడే ఎక్కడైనా మేము బెట్టింగ్ చేయగలమా? ఏది చేతకాక ఏం చెప్పాలో తెలియక గతంలో ఉన్న కేసుల పరంగా ఇలా వివాదంగా మా మీద రుద్దటమే తప్ప బెట్టింగ్ మేము చేసామని నిరూపిస్తే మీరు నిరూపించండి. మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇగో ఫోన్లు కూడా నా 2 ఫోన్లు కూడా ఇక్కడే ఉండే. అతనికి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ప్రూఫ్ చేయమను. దేనికైనా సాయంత్రం 7:20 ఆ టైంలో నేను ఇక్కడికి టీ మూమెంట్ వచ్చి టీ తాగుతుంటే సిఏ గారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా అటు వాళ్ళు ఇటు వాళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు. రాగానే సార్ పట్టబోతే సార్ నేను చప్పిడి రామనండి అన్న. అనగానే అన్నాడు, అరే నా కొడక మీరు ఏమంటారు, నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు? అది ఏమంటారు, నాకు సంబంధం లేదు సార్ అన్న. మీ కొడుకేంది మీదేంది సార్ అంటే, నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరూ అంత అవసరం నా కొడకలారు తెలుగుదేశం వాళ్ళు అది ఇదని చెప్పాడు. అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడక అనుకుంటా గండు తీసి కాల్చిపాత దింపుతా నా కొడక ఇది డైలాగ్ వాడాడు. 2-3 డైలాగులు వాడాడు. సార్ కొద్దిగా ఇది మిమ్మల్ని ఏమీ అనలేదు సార్, మీరు ఎందుకు టూ మచ్గా మాట్లాడుతున్నారన్న. నా కొడక అన్నాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మ్యాన్ హ్యాండింగ్ చేసుకుంటా నన్ను జీబీ ఎక్కించుకుని తీసాపోయి స్టేషన్లో అమ్మ నా బూతులు. అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కారంపూడి సెంటర్లో ఐపీఎల్ బెట్టింగ్స్ జరుగుతున్నాయనే సమాచారంతో పెట్రోలింగ్ కి వెళ్లామని, టీ స్టాల్ దగ్గర కూడా గుంపులుగా ఉండకూడదని, ఎన్నికలు కూడా అమల్లో ఉందని చెప్పడం జరిగిందని కారంపూడి సీఐ చిన్న మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక టీ స్టాల్ దగ్గర కొంతమంది గుంపులుగా ఉండటంతో అక్కడికి వెళ్లి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందువలన గుంపులుగా ఉండకూడదని చెప్పడం జరిగింది. అక్కడ ఒక అతను నేను టీడీపీ నాయకుడిని చప్పిడి రాముని అని
చేస్తున్నారని చెప్పారు. అయినా సరే ఇక్కడ ఉండకూడదని పంపించే క్రమంలో నలుగురు వచ్చి నా మీదకు దాడి చేయబోతున్నారని అర్థమయ్యే అక్కడ గన్ను తీయడం జరిగిందని, గతంలో కూడా చప్పిడి రాము అనే వ్యక్తి వాళ్ళన్నయ్య మీద క్రికెట్ బెట్టింగ్ నడుపుతాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. అందువలన ఇతనికి సమాచారం ఉంటుందని, ఇతను ఏమన్నా బెట్టింగ్ చేస్తున్నాడా అనే అనుమానంతో స్టేషన్ కు తీసుకువచ్చి చెకింగ్ చేసి పంపించడం జరిగిందని కారంపూడి సిఐ చిన్నమల్లయ్య తెలిపారు. ఐపీఎల్ మ్యాచెస్ నడుస్తున్నాయి. వీటి సందర్భంగా కారంపూడి మండలంలో టౌన్లో ఏదో బెట్టింగ్ జరుగుతున్నదని సమాచారం వస్తే దాని మీద నేను పెట్రోలింగ్కి వెళ్ళాను. ఇలా టౌన్లో కూడా చెక్ చేసుకుంటూ టీ షాప్లో వాళ్ళందరికీ కూడా చెప్పడం, ఎన్నికల కోడ్ ఉంది, ఎవరు కూడా గుంపుడు ఉండకూడదు, టీ దగ్గర వెంబడే పంపించండి అనేసి టౌన్లో కూడా చెప్పడం జరిగింది. అటు నుంచి ముందుకు అలా వ్యాక్సిన్ గంట వైపు వెళ్తూ ఉంటే నాగేశ్వరరావు టీ బంక్ అనేసి అక్కడ బాగా ఎక్కువ మంది గుంపుకుంటున్నారు. గతంలో కూడా అదే నాకు ఇతను రామని కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని నేను చెప్పడం జరిగింది. టీ స్టాల్ అతను కూడా పిలిచి చెప్పాను. ఫస్ట్ టీ స్టాల్ అంతా పిలిచి ఇక్కడ ఎవరు కూడా గుమ్మి కూడా ఉండకూడదు, ఇతను ఊరికన్నా ఎక్కువ ఉండడానికి లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది, వీళ్ళందరూ డిస్పాచ్ చేస్తాయంటే గుంపొద్దని చెప్పాను. ఆ లోపల ఎదురుగా చూస్తే ఒక వీళ్ళు 6-7 మంది వరుసగా ఆ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎడ్జ్లో కూర్చొని ఉన్నారు. కూర్చొని మీరెవరు కూర్చొని ఉన్నారంటే వాళ్ళు ఎవరు కదలలేదు. నేను దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. కదలకపోతే ఎందుకు ఇక్కడ ఉంటున్నారంటే ఇది మా బిల్డింగు అని మాట్లాడారు. మీ బిల్డింగ్ అని అంటే ఇక్కడ కాదు కదా, కూర్చుంటే గుంపు అవసరం లేదు, లేదా లోపల కూర్చోమని చెప్పి. ఆ ప్రక్కన వేరే వాళ్ళు ఉంటే నేను లాఠీ తీసుకుంటున్నాను కదా, వేరే వాడిని అనబోతే అతను ఎందుకు కొడుతున్నావు అనేసి అన్నాడు. వేరే ఒక అబ్బాయి వేసి వెళ్ళిపోయాడు. ఆ కొడుతున్నాను ఎవరిని నేను వెనక్కి తిరిగేటప్పుడు ఏది నువ్వు ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావు అని నా లాఠీ పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. ఉంటే లాఠీని పట్టు నేను ఇమీడియట్లీగా వెపన్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే నన్ను పట్టుకుని నేను అప్పుడు చెప్పి రామునన్నా, నువ్వు చెప్పి రాములు అయితే అవసరం లేదు కానీ ఇక్కడ కూర్చోవలసిన పని లేదు, వెళ్ళమని చెప్పి. వెళ్ళమని చెప్తే నువ్వెవరు వెళ్ళమంటానికి, మాది మా షాప్ అని చెప్పి అలా వాగ్వాదం జరుగుతూ ఉంది. వాళ్ళంతా కొంతమంది టీడీపీకి జనసేన కావచ్చు ఎవరు ఉన్నారు వాళ్ళంతా గుమిగూడారు. నాపైకి రావడానికి అందరూ కూడా గుమిగూడారు. ఏంటి మీరు మాట్లాడుతున్నారు, నేను నా కొడకాన్ని తిట్టినట్టు కానీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సరే ఇవన్నీ ఇంకా రకరకాలుగా మాట్లాడబోతున్నారు. ఎందుకు రాము అవసరం లేదు, ఇక్కడ కూర్చోవలసిన పని లేదని ఎక్కువగా రాము నా మీద ప్రెజర్ చేసి వేరే కురవాళ్ళని కూడా ప్రోత్బలం చేసి నన్ను కొట్టని ఒక్కొక్కరు నన్ను ప్రోవోక్ చేస్తున్నాను. నిన్ను నేను కొట్టవలసిన అవసరం లేదు, నువ్వు నన్ను చర్చ అయ్యి నేనేం చెప్తే చూస్తాను, నేను చూపిస్తానని చెప్పాను. మేమేదో టచ్ చేస్తామని నువ్వు చేయాల్సిన పని నాకు కూడా ఏం లేదు కదా, ఎవరిని మీరు ఇక్కడ గుంపున్నారో వెళ్ళిపోవాలని చెప్పాను. ఈలోపు ఎస్ఐ గారికి రమ్మని చెప్పాను. ఎస్ఐ గారు వచ్చారు. ఆమె గతంలో వాళ్ళ అన్నయ్య కూడా క్రికెట్ బెట్టింగ్ చరిత్ర ఉంది. ఒకవేళ వాళ్ళ అన్నయ్య నుండి ఏమైనా కాల్స్ వచ్చేసి ఏమైతే బంకి కింద అంటే బంకిని అంటారు కదా, మీడియేటర్గా ఉండి ఏమైనా నడుపుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఈ అనుమానం క్లారిఫై చేసుకోవడానికి కూడా మనం స్టేషన్కి తీసుకుని అతన్ని వెరిఫై చేసుకుని పంపించడం జరుగుతుంది. ఇది విషయం అసలు. థ్యాంక్ యూ. మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద హోలీ వేడుకల్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గిరిజనులు నృత్యాలు వేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కేతావత్ పాండు నాయక్ మాట్లాడారు. హోలీ పండుగను బంజారులు సాంప్రదాయంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముడావత్ బాలాజీ నాయక్, సర్పంచ్ శ్రీను నాయక్, ముడావత్ మంగతా నాయక్ తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ శుభ సందర్భంగా బంజారాలు ఈ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో గల సేవాలాల్ మహారాజ్ గుడి నందు జరుపుకోవడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజులు బంజారా సంప్రదాయమైన పండుగ హోలీ పండుగ. ఈ హోలీ పండుగ చరిత్ర ఎటువంటిదంటే, హోలీ పండుగ గత పూర్వకాలంలో వైభవంగా జరుపుకునే తండావాసులు ఈ రోజుకు కూడా ఆ సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఆ సంప్రదాయ పద్ధతిలో ఈ రోజు ఖర్ హోళీ అంటే 25వ తారీఖున ఇవాళ అసలైన హోలీ పండుగ
జరుపుకుంటున్న మా బంజారాలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ హోలీ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మా బంజారా స్త్రీలు ఒక యువత పెళ్లి కాని యువతులు ఉండి ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన యువతులను మగ పురుషులు ఒక స్వభావంతో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అనే భావంతో మెలిగిన సందర్భాలు అనేకం. అటువంటి సందర్భాల్లో ఏదైనా ఆడపిల్లలకు కీడు జరిగితే ఈ గిరిజన జాతులన్నీ ఏకతాటిపై నిలబడి వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది. దానికి భయపడి గిరిజన జాతులకు సంబంధించిన ఆడపిల్లలకు మా గిరిజన జాతుల్లో ఉన్నటువంటి యువతులు కానీ వేరే కులాల వాళ్ళు కానీ వాళ్ళ జోలికి రావడం చాలా తక్కువ. కాబట్టి అటువంటి సాంప్రదాయం గల హోలీ పండుగను ఈరోజు మేము జరుపుకుంటున్నందుకు మా గిరిజన బంజారా జాతి తండావాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కారంపూడి మండలానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వారు కూలీ పనికి తల్లితో పాటు తన 15 ఏళ్ల కూతుర్ని వెంట పెట్టుకుని బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురం పొలానికి తీసుకువెళ్లింది. పొలంలోనే తన కూతురు కనపడకుండా పోయింది. తన కూతురు ఆచూకీ లేకపోవడంతో బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నేటికి 10 రోజులు గడుస్తున్నప్పటికీ బాలిక ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక బొల్లాపల్లి మండలం జయంతి రామాపురంలో ఉందని ఆ గ్రామస్తులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక కోసం గ్రామంలో విచారించగా సమీప పొలంలో ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లారు. అక్కడ బాలికకు చెందిన దుస్తులు కనిపించాయి. ఆ దుస్తులు తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. సమాచారం ఇచ్చినా కానీ పోలీసులు స్పందించలేదని బోర్న విలిపిస్తున్నారు. నా బిడ్డకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత బొల్లాపల్లి పోలీసులదేనని తల్లిదండ్రులు అంటున్నారు. నా బిడ్డను మాకు అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మని అమ్మాయి నేను కలిగిపోయాం. వెంకటరెడ్డిపురం పోయిన కాడ ఏం చేసినాం, మునుగు పడుతున్నాం. అమ్మాయి కొంచెం పాస్ కనిపోతే మాయమైపోయింది. పాస్కి పోయిన కాడ మాయమైంది. మేము స్టేషన్కి పోయాము. వెంబటి స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు, మమ్మల్ని పట్టించుకోవాలి. చూస్తాం అని 9 రోజులు గడిపాను. 9 రోజులు గడిపితే ఏం చేసిండ్రు, మాకు ఒక అబ్బాయి మీద అనుమానం. ఆ అబ్బాయిని కూడా పిలిపిలా, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా పిలిపిలా. అందుకు కాబట్టి మా పిల్ల మాకు కావాలా. ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది. మా పిల్ల చిన్నపిల్ల, వాళ్ళు ఏం చేస్తుండ్రో ఏం చెందుతుండ్రో మాకైతే తెలియదు. మేము తల్లిదండ్రులు మందు తాగి సావాలనుకున్నాం. మాట్లాడుతున్నాం. మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా బిడ్డ నా ఇంటికి రావాలా. మమ్మల్ని ఎస్ఐ గారు పట్టించుకోవాలా, సిఐ గారు పట్టించుకోవాలా, ఎవరు దిశ పోయినా కూడా ఆడిపోయి ఎడిగిపోయినాను. అలాంటి చాలా ఏం చేయాలో మందు గుడ్డి ఏ గుడ్డైనా మాకు ఎట్లా నీకు పొలం లేదు, నీకు మందు గుడ్డి అంటాం. వాడేమో ఊళ్ళు ఉంచుకోకుండా మాకు లేదు అంటాం. తెప్పిమంటే తెప్పట్లా ఎస్ఐ గారు. మేము అటుపోతున్నాం ఇటు పోతున్నాం అని వేడి చేస్తున్నారు. పిల్ల ఉంది, ఊళ్ళోనే ఉంది. పొలానా వాళ్ళ పొట్టలు దొరికితే నేను పోయి తీసుకొచ్చా. ఈ దానిపై ఎస్ఐ గారు చూపించినా కానీ ఏం స్పందించాలా. సహకరించాలా మమ్మల్ని. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? బొల్లాపల్లి స్టేషన్. ఏమన్నారు ఎస్ఐ గారు? ఎస్ఐ ఏమన్నారు, మీరు చూసి రండి, బిఎన్పి వస్తాము మేము అంటే. మేము చూసుకునే కాడికి మీ కాడికి వచ్చి ఎందుకు పట్టాం? మేమేడా తోలాడేమి. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 9 రోజులు. పోయిన ఆదివారం, నేను ఆదివారం పోయింది. అమ్మాయి వయసు ఎంతమ్మా? 14 సంవత్సరాలు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో మాల మహానాడు సభ్యుల కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. మాచర్ల మండల మాల మహానాడు అధ్యక్షులుగా తాడిమల్ల రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. మాలలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విపి సౌత్ మాల మహానాడు అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, కట్ట రామప్ప, రామారావు, చింతమల్ల శ్రీను, చరణ్, ఆర్ ధనుంజయ్, అందుకుల యాకోబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నేను ఒక మాల కులంలో పెద్దగా మాట్లాడుతున్నాను. ఏమిటంటే ఇప్పటిదాకా విడివిడిగా పోరాటాలు చేసాం మనం. ఇక్కడ నుంచి అందరం సంఘటితమై ఏకంగా పోరాటం చేసి మన దళితుల శక్తి ఏందో ఈ ఇప్పుడున్న బూర్జువా రాజకీయాల పార్టీలకు తెలియపరచడానికి, మన హక్కుల కోసం మనం పోరాటం కోసం, సాధించుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. దీనిలో భాగంగానే యువతకు పదవులు అప్పచెప్పి వాళ్ళని ముందుకు నడిపించి అందరం చైతన్యవంతులు కావాలని
మన హక్కులు మనం సాధించుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటమైనది. ఈ సమావేశానికి హాజరైన ప్రతి మాల సోదరులకి, దళిత సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, మాచర్ల మండలానికి రాహుల్ అనే వ్యక్తిని నిర్ణయించబడింది. ఈ మండలం వరకు అతను చూసుకుంటాడు మాల మహానాడు సంఘానికి. రేపటి నుండి అతనే తిరుగుతాడు మాల మహానాడు సంఘానికి. ఇప్పుడు మండలం వరకు నేను ఇక్కడ విజయపూర్ సౌత్ వరకు నేను చూసుకుంటా, తర్వాత ఆయన చూసుకుంటాడు విజయపూర్ మండలం వరకు, గ్రామాల వరకు. అందరికి తెలుసు ఇక్కడ రైట్ బ్యాక్లో యూత్లో మంచి ముందుకెళ్ళే వ్యక్తి. ఏదైనా సరే ఫస్ట్ అన్నకు తోడుగా ఉంటాడు నేను నమ్ముతున్నాను. అన్ని విషయాల్లో మన అంబేద్కర్ ఆశయాలకు కొంచెం అనుగుణంగా వర్క్ చేస్తారని నేను కూడా నమ్ముతున్నాను. అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే మనం అందరం ఒకే రకంగా వెళ్తాం ముందుకి. నువ్వు పలానా వ్యక్తి పలానా అని అనుకోవద్దు. వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పండి, మీరు ఇంట్రడ్యూస్ చేయండి పలానా వ్యక్తిని. ఎవరైనా సరే ఎదురెళ్ళండి. పలానా రాహుల్ అని నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎన్నుకున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడినా సరే మీరు కోపగించుకోకుండా విషయం ఏంటి ఉన్న విషయం అవసరాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా సరే లబ్ధి పొందాల్సిందే. ప్రతి విషయాల్లోనూ ప్రతి పార్టీలోనూ లబ్ధి మనోడు పొందాలి. పలానా వ్యక్తిని ఎవరు వేరు చేయొద్దు. ప్రతి వ్యక్తిని మనం గౌరవించుకున్నాం. వాళ్ళని గౌరవిస్తేనే మనం కూడా గౌరవించినట్టు. మన నాయకత్వాన్ని బలపరిస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. మన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మన వాళ్ళు ఎవరైనా సరే బయట వ్యక్తిని ఇబ్బంది పెట్టినా మేము అందరం ఉంటాం. వాళ్ళు ఏ పార్టీ తరపున ఇబ్బంది పెట్టినా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.